నమస్తే వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ న్యూస్ నేను మహేశ్వరి నేను హిమబిందు జూబ్లీ హిల్స్ లోని కార్పిడియం పబ్ లో మహిళపై దాడి జరిగింది బాధిత మహిళ పదే పదే వేడుకున్నా వదలకుండా దాడి చేశారు మొత్తం ఘటన సీసీ కెమెరాలో రికార్డ్ అయినట్టు సమాచారం బాధిత మహిళ జూబ్లీ హిల్స్ పిఎస్ లో ఫిర్యాదు చేసింది పోలీసులు సీసీ ఫుటేజ్ స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు జూబ్లీహిల్స్ కార్పిడియం పబ్ లో మహిళపై దాడి జరిగింది బాధిత మహిళ పదే పదే వేడుకున్నా వదలకుండా దాడి చేశాడు మొత్తం ఘటన సీసీ కెమెరాలో రికార్డ్ అయినట్టు సమాచారం బాధిత మహిళ జూబ్లీహిల్స్ పిఎస్ లో ఫిర్యాదు చేసింది పోలీసులు సీసీ ఫుటేజ్ స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు రేపు ఏపీ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నిరసనలు చేపట్టనుంది గుంటూరులో టీడీపీ నేత దాష్టీకానికి నిరసనగా వైఎస్ఆర్సీపీ పోరుబాట పట్టనుంది మహిళపై దాడి చేసి వివస్త్రను చేయడాన్ని నిరసిస్తూ అన్ని జిల్లా కేంద్రాలలో ధర్నాకు దిగనున్నారు మహిళలు అలాగే అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు అందజేయనున్నారు చంద్రబాబు ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు తెలియకుండా ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాదన్నారు మాజీ మంత్రి పేర్ని నాని ఎమ్మెల్యేలు చెప్పకుండా అరెస్టులు కూడా జరగవన్నారు గుంటూరులో మహిళను వివస్త్రను చేసిన ఘటనలో సాక్షి టీవీలో బ్రేకింగ్ వచ్చాక ప్రభుత్వంలో కదలిక వచ్చిందన్నారు గుంటూరులో జరిగిన కీచక పర్వాన్ని సాక్షి ప్రసారం చేసిందన్నారు అప్పటికి గాని స్థానిక ఎమ్మెల్యే నిందితులను తీసుకెళ్లి సరెండర్ చేయించే పరిస్థితి రాలేదన్నారు పేర్ని నాని నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు తెలియకుండా ఎమ్మెల్యేలకు చెప్పకుండా ఎమ్మెల్యే అనే అతను పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయకపోతే ఎఫ్ఐఆర్ అవదు ఎఫ్ఐఆర్ అయినా ఎమ్మెల్యే చెప్పకపోతే అరెస్టులు కూడా అవ్వవు ఎందుకని అరెస్ట్ చేశారు 17వ తారీఖు సాయంత్రం 7:30 సాక్షి టీవీలో బ్రేకింగ్ వేశారు ఏమని గుంటూరు జిల్లాలో ఒక కీచక పర్వం జరిగింది అమానుషంగా ఒక మనిషిని వివస్త్రం చేశారు నడి బజార్లో అని బ్రేకింగ్ వేసింది బ్రేకింగ్ వేసి 8 గంటలకి వీడియోలు వదిలింది విజువల్స్ అప్పుడు పరిగెత్తుకెళ్లి దడా 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 అని అప్పుడు సాక్షి టీవీలో విజువల్స్ వచ్చి సమాజం ముందు వీళ్ళ అంటే సాక్షి టీవీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ మహిళకి ఏం జరిగిందో అది చేసే పని మొదలెట్టేప్పటికీ వెంటనే అప్పుడు తీసుకొచ్చి ఎమ్మెల్యే గారే వాళ్ళని సరెండర్ చేస్తారు పోలీస్ స్టేషన్లో గుంటూరు బాధితురాలి కుటుంబాన్ని వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు పరామర్శించారు మహిళను వివస్త్రను చేసి కొట్టారు అని మండిపడ్డారు మాజీ మంత్రి విడుదల రజని ఏపీలో బీహార్ కంటే దారుణ పరిస్థితులు ఉన్నాయన్నారు సీఐని సస్పెండ్ చేసి సరిపెట్టుకున్నారు అని ఘటనకు కారణమైన ఎమ్మెల్యేని సస్పెండ్ చేయాలి అని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి బాధిత మహిళని కలిసి తనకు ఓదార్పునిచ్చి తనకు మేమంతా ఉన్నామని చెప్పి ఒక మారల్ సపోర్ట్ గా నిలబడడం జరిగింది అలాగే వారి కుటుంబాన్ని కూడా పరామర్శించి అసలు ఏం జరిగింది ఈ గొడవ ఎలా మొదలైంది ఏమేం జరిగింది అని వారి మాటల్లో అడిగి తెలుసుకోవడం జరిగింది బరి తెగించి ఈ రోజు టీడీపీ కార్యకర్తలు ఈ విధంగా వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం ఏమంటే సీఐని సస్పెండ్ చేశామని చెప్తున్నారు కానీ సీఐకి డైరెక్షన్స్ ఇచ్చింది ఆగమని చెప్పింది ఎమ్మెల్యే కదా సస్పెండ్ చేయాల్సింది ఎమ్మెల్యేకి నిజంగా చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే సస్పెండ్ చేయాల్సింది ఎమ్మెల్యేకి ఆవిడ మీద యాక్షన్ తీసుకోవాలి రేపు చలో పంచదారలకు పిలుపునిచ్చారు వైఎస్ఆర్సీపీ నేతలు చలో పంచదారుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు కరణం ధర్మశ్రీ యలమంచిలి నియోజకవర్గంలోని పుణ్యక్షేత్రమైన పంచదారల కొండను కూటమి నాయకులు కొల్లగొడుతున్నారని మండిపడ్డారు పంచదారల కొండను నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలని డిమాండ్ చేశారు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అనుచరులు కొండలను దోచుకుని కోట్లు సంపాదించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంత జరుగుతుంటే సనాతని పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు సర్వే నంబర్ 1 ఆ కొండలో ఉన్నటువంటిది ఎంత అయితే మీరు 2.5 హెక్టార్లు ఇచ్చారు కానీ అక్కడ 50 హెక్టార్ల పైన తవ్వేశారు 150 భూగర్భంలోకి 80 అడుగులు లోతుకి తవ్విను భూ ఉపరితలం వేసి పైకి చూస్తే మనకి 80 అడుగులు 160 అడుగులు మొత్తం గ్యాప్లు మొత్తం దోపిడీ చేశారు ఓపెన్ ఏఐ సిటిఓ కంప్యూటర్గా నియమితులైన తెలుగు టెకీ ఉదయ్ రుద్రరాజుకు అభినందనలు తెలిపారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి
ఓపెన్ ఏఐలో కీలక బాధ్యతలు చేపట్టిన ఉదయ్ రుద్రరాజుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ లింక్డ్ఇన్లో పోస్టు పెట్టారు. ఏఐ భవిష్యత్తును తీర్చిదిద్దే ఈ కీలక పాత్రలో మరిన్ని విజయాలు సాధించాలి అని ఆకాంక్షించారు. ఈ మైలురాయి తెలుగు యువతకు స్ఫూర్తిదాయకమని లింక్డ్ఇన్లో పోస్టు పెట్టారు వైఎస్ జగన్. రాష్ట్ర పోరాట చరిత్రలో ముద్రగడకు ఓ ప్రత్యేక పేజీ ఉందన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. పదవులను కూడా త్యాగం చేయడం ద్వారా గుర్తింపు పొందిన ఏకైక నేత ముద్రగడ అన్నారు. తొలితరం కాపునాడు అధ్యక్షుడిగా జీఎస్ రావు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారన్నారు. రాజమండ్రిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంతో పాటు జీఎస్ రావు సంస్మరణ సభ నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ నేతలు వారికి ఘన నివాళి అర్పించారు. జిల్లాకు పరిమితము, ఒక కులానికి పరిమితం కాకుండా రాష్ట్రం అంతా కూడా అది ఒక సంచలనం సృష్టించడం. కానీ ఇదంతా దేన్ని సూచిస్తుంది అంటే ఆయన మనస్తత్వము, ఆయన లక్షణాలు ఏవనేది అప్పటికే ఈ సొసైటీ అర్థం చేసుకుంది. ఇలాంటి నాయకులు కావాలనుకుంది. కాబట్టే ఈ అరుదైన లక్షణాలు ఉండే నాయకులకు వాళ్ళు పదవుల్లో ఉన్నా లేకపోయినా ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉంటారు, చిరస్థాయిగా నిలబడతారు. అందరికీ ఆప్తులలాగా, అందరి తాలూకా మనుషులలాగా అలాంటి వారు మరి అదనమ్మ గారు, జీఎస్ రావు గారు. రాజకీయంలో ముద్రబద్దం గారు నిజాయితీ గల వ్యక్తి, నిబద్ధత గల వ్యక్తి. ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి. ఇన్ని కులాలలో వచ్చి ఆ రకంగా పద్మనాభం గారిని, జీఎస్ రావు గారిని, వారి వ్యక్తిత్వం గురించి, వారి తాలూకు మంది వారి గురించి ఒక 2 మంది మాట చెప్పడం మా అందరికీ గర్వకారణం. అది లాకప్ డెత్ కు గురైన సాయికృష్ణ నివాసానికి సిట్ అధికారులు చేరుకున్నారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు సిట్ అధికారులు. లాకప్ డెత్ వెనుక ఉన్న కారణాలు ఏంటి అనే దానిపై ఆరా తీశారు. హైకోర్టులో సాయికృష్ణ తల్లి పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో వివరాలు అడిగి తెలుసుకున్నారు సిట్ అధికారులు. సిఐ నాగరాజు కృష్ణలంక పోలీసులపై చేసిన ఆరోపణలపైన ఆధారాలు అడిగారు సిట్ అధికారులు. కేసులో కృష్ణలంక పోలీసుల ప్రమేయం, ఇంకా టాస్క్ ఫోర్స్ పోలీసుల ప్రమేయంపైన వివరాలు అడిగారు సిట్ అధికారులు. కేసులో తనకు తెలిసిన అన్ని వివరాలతో పాటు కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారనే వివరాలు సిట్ అధికారులకు విజయలక్ష్మి చెప్పినట్లు తెలుస్తోంది. ఆత్మహత్యాయత్నం చేసిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి ఘటన సంచలనంగా మారింది. తాజాగా సూయిసైడ్ నోట్ వెలుగులోకి వచ్చింది. తోటి బ్యాచ్మేట్ తో ఏడాది పాటు ప్రేమ సంబంధం కొనసాగిందని, పెళ్లి తర్వాత కూడా ఆ సంబంధం కొనసాగిందని ఈ సూయిసైడ్ నోట్లో పేర్కొన్నారు. ఉదయ్ కృష్ణారెడ్డి ఆమె తన గదికి వచ్చి తలుపు తెరవాలని కోరిందని, ఇందుకు సంబంధించిన వీడియో ఆధారాలు తన వద్ద ఉన్నాయని, ఈ విషయాన్ని ఆమె భర్తకు కూడా తెలిపానని నోట్లో పేర్కొన్నారు. మరోవైపు ఆత్మహత్యాయత్నం చేసిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉంది. రిపోర్ట్ వచ్చాక అన్ని విషయాలు తెలుస్తాయంటున్నారు వైద్యులు. స్పృహలోకి రావడానికి మరికొన్ని గంటలు పట్టే అవకాశం ఉందని వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం సజ్జపాడులో టీడీపీ మూకలు బరి తెగించారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఇంటిపై టీడీపీ మూకలు మూకుమ్మడి దాడి చేశాయి. సజ్జపాడులో ఓ శుభకార్యం వద్ద ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. స్థానికుల జోక్యంతో తాత్కాలికంగా వివాదం సద్దుమణిగిన ఆ వివాదాన్ని సాకుగా చూపి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నిమ్మకూరు వినోద్, రాజేష్ ఇళ్లపై దాడి చేశారు. మహిళలపైన దాడులతో విరుచుకుపడ్డారు టీడీపీ నాయకులు. పోలీస్ స్టేషన్లో టీడీపీ నేతలతో పోలీసులు మంతనాలు జరిపారు. రక్షణ కల్పించి న్యాయం చేయాలి అని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కోరుతున్నారు. కృష్ణా జిల్లా పామర్రు పోలీసుల తీరు వివాదాస్పదమవుతోంది. పోలీసుల తీరును నిరసిస్తూ పోలీస్ స్టేషన్ వద్ద మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఆందోళన చేపట్టారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్న టీడీపీ నేతలపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన కైలే అనిల్ కుమార్ ను స్టేషన్లోకి రావడానికి వీల్లేదని ఎస్ఐ హుకుం జారీ చేశారు. కైలే అనిల్ కుమార్ ను గెట్అవుట్ అంటూ దురుసుగా ప్రవర్తించాడు ఎస్ఐ. పామర్రు పోలీస్ స్టేషన్ ని టీడీపీ కోసమే పెట్టారా అని కైలే ఫైర్ అయ్యారు. పామర్రు ఎస్ఐకి టీడీపీ నుంచి ఆదేశాలు వస్తున్నాయా అని ప్రశ్నించారు. వర్షం బాగాలేదండి. మీ వర్షం ఏంటంటే అవసరం లేదు, వెళ్ళిపోండి.
నచ్చట్లేదు మేము ఆయనకి నచ్చినప్పుడు ఆయన నచ్చిన వాళ్ళేమో అక్కడ ఓ పని చేయండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళనే ఇక్కడి నుంచి లోనికి ఎలా చేస్తాం, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి లోనికి ఎలా చేస్తాం. డిమాండ్ల సాధన కోసం ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు చేస్తున్న ఆందోళన 20వ రోజుకు చేరింది. గుంటూరు జిల్లా మంగళగిరి నేతన్న సర్కిల్ వద్ద ధర్నా చేస్తున్నారు ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు. తమకు రావాల్సిన నిధుల్ని ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుందని మండిపడ్డారు. సమస్యలు పరిష్కరిస్తాను అని హామీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ తమను పట్టించుకోవడం లేదు అని వాపోయారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న తమను పోలీసులు అడ్డుకోవడంపై మండిపడ్డారు. ఎలాగైనా పవన్ కళ్యాణ్తో హామీ ఇప్పించాలి అంటూ డీఎస్పీ కాళ్లపై పడ్డారు ఓ పారిశ్రామికవేత్త. డిప్యూటీ సీఎం గారితో ఒక 10 రోజులకో 20 రోజులకో నెలకో మీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తానమ్మా అని చెప్పి ఒక మాట ఇప్పించాను సార్. సార్ ఒక మాట ఇప్పించాను సార్, ఒక మాట ఇప్పించాను సార్. సార్ తప్పలేకున్నాం సార్, సార్ ఒక్క మాట అనిపిస్తాను సార్. ఎస్సీ ఎస్టీ లాంటి విజయవాడలో ఫ్లయింగ్ బార్డర్స్ కన్సల్టెన్సీ భారీ మోసం చేసింది. యూకేలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి వసూళ్లు చేపట్టింది. ఒక్కొక్కరి నుంచి 3 లక్షల నుంచి 12 లక్షల రూపాయల వరకు వసూలు చేసింది. 700 మందికి పైగా నిరుద్యోగులను మోసం చేసింది సంస్థ. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్ల బ్రోచర్ను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ ప్రారంభించారు. జీహెచ్ఎంసీ సైబరాబాద్, మల్కాజ్గిరిలో 1,00,000 ప్లాట్లు నిర్మించాలి అని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. 16 నియోజకవర్గాలలో తొలి విడతలో ఒక్కో నియోజకవర్గానికి దాదాపు 500 ఇళ్ల చొప్పున నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఉచితంగా స్థలం 5 లక్షల రూపాయల సబ్సిడీ ఇస్తాము అని లబ్ధిదారుల వాటా 6 లక్షలుగా హౌసింగ్ బోర్డు నిర్ణయించింది అన్నారు మంత్రి పొంగులేటి. ఆ పేదవాడి కోరిక నెరవేర్చడం కోసం ఆ పేదవాడు ఈనాడు ఏ పూరిల్లోనో ఏ వసతులు లేని స్థలంలో ప్రతి నెల 15 నుంచి 20 వేల రూపాయలు అద్దెలు కడుతున్నాడో ఆ అద్దెల నుంచి ఉపశమనం కల్పించటం కోసం విడతల వారీగా ఈ 6 లక్షల రూపాయలు 4 విడతల్లో కట్టే విధంగా వసతి కల్పిస్తున్నాము. సీఎం రేవంత్ మాటలు కోటలు దాటుతాయి కానీ పనులు మాత్రం గడప దాటవని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్న ఆయన కనీసం రైతులకు యూరియా కూడా ఇవ్వడం లేని పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క ఊళ్ళో కూడా 100% రుణమాఫీ కాలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో రిజర్వాయర్లు డెడ్ స్టోరేజ్ కి వెళ్తే ప్రభుత్వం కోల్డ్ స్టోరేజ్ కి వెళ్లిందని, రైతులకు నీళ్లు ఇవ్వకూడదనేదే సీఎం రేవంత్ ఆలోచన అని నిప్పులు చెరిగారు కేటీఆర్. ఇంకేమో మొత్తం రిజర్వాయర్లన్నీ డెడ్ స్టోరేజ్కి పోయినాయి, ప్రభుత్వం ఏమో కోల్డ్ స్టోరేజ్లు ఉన్నది. మాట్లాడతలేడు, పని చేస్తలేడు. 6 నెలల కిందే చెప్పిండు ఎల్నీనో వస్తుంది అని 6 నెలలకేం చెప్తుండు. 6 నెలలకు దొంగలు పడ్డాక 6 నెలలకు కుక్కలు మొరిగినట్టు ఇప్పుడు మీటింగ్ పెడతాడు. ఏం చేస్తావు మీటింగ్ పెట్టి? ఇప్పుడు ఎవడు బతికిండు ఎవడు తెచ్చిండు చూస్తావా? ఏం చేస్తావు? భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సెప్టెంబర్ 14న వినాయక చవితి, సెప్టెంబర్ 25న అనంత చతుర్దశి రోజున సామూహిక నిమజ్జనోత్సవం జరిగేలా తీర్మానం చేశారు. అయితే సెప్టెంబర్ 17న వందే మాతరం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి గణేష్ మండపం వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ చేయాలి అని నిర్ణయించారు. గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలి అని, మండప నిర్వాహకులపైన పోలీసు వేధింపులు లేకుండా చూడాలి అని, ఉత్సవాలకు ప్రత్యేక నిధులు విడుదల చేయాలి అని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. బహదూర్గూడ భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. 28 ఎకరాల భూమిపై 4 రైతులు పిటిషన్ వేశారు. సర్వే నంబర్ 3, 4లోని భూములు తమవేనని రైతులు పిటిషన్ వేశారు. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది కోర్టు. అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది.
ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. తాజాగా గుంటూరు జీజీహెచ్లో కోవిడ్ కేసు నమోదైంది. బాపట్ల జిల్లా కర్లపాలెంకు చెందిన వ్యక్తికి పాజిటివ్ వచ్చింది. దీంతో బాధితుడికి గుంటూరు జీజీహెచ్ ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఇటీవల ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కేపీహెచ్బీ 9th ఫేజ్ ఒక భవనం లిఫ్ట్లో తల్లి చిన్నారి చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరిని ఆ లిఫ్ట్ నుంచి బయటకు తీశారు. సకాలంలో స్పందించిన మొబైల్ ప్యాట్రోలింగ్ సిబ్బందికి తల్లి కృతజ్ఞతలు తెలిపారు. తల్లి చిన్నారి క్షేమంగా ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. విజయవాడలో యువతిపై జిమ్ ట్రైనర్ లైంగిక వేధింపులకు దిగాడు. మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసి నగ్న ఫోటోలు తీసినట్లు బాధిత యువతి ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదుతో జిమ్ ట్రైనర్ అబ్దుల్ ఖాదర్ పై కేసు నమోదు చేశారు. బాధిత యువతి ప్రైవేట్ స్కూల్ టీచర్ గా పనిచేస్తోంది. ప్రైవేట్ టీచర్ గా పనిచేస్తున్న మహిళకు ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యాడు జిమ్ ట్రైనర్ అబ్దుల్ ఖాదర్. లావుగా ఉన్న యువతిని స్లిమ్ గా మార్చేందుకు సలహాలు ఇస్తూ పరిచయం పెంచుకున్నాడు. అబ్దుల్ ఖాదర్ ప్రైవేటు హోటల్ కు తీసుకెళ్లి బరువు తగ్గడానికి షేక్ తాగాలి అంటూ మత్తు మందు ఇచ్చాడు అని యువతి ఆరోపిస్తుంది. మత్తు ఇచ్చి అత్యాచారం చేశాడు అని సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి యువతిని వైద్య పరీక్షల కోసం తరలించారు పోలీసులు. జిమ్ ట్రైనర్ ఖాదర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. జాతీయ వార్తలు చూద్దాం. పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలి రోజే వేడి రాజుకుంది. నీట్ పేపర్ లీకేజీపై చర్చకు ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఉభయ సభలను ఎన్నిసార్లు వాయిదా వేసినా విపక్ష పార్టీలు వెనక్కి తగ్గలేదు. దీంతో ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్యను మరోసారి పెంచేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇందులో భాగంగా సుప్రీంకోర్టు అమెండ్మెంట్ బిల్ ప్రవేశపెట్టారు న్యాయశాఖ మంత్రి అర్జున్ రాంపాల్. పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలి రోజే కేంద్రం ఈ బిల్లును ప్రవేశపెట్టింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో 33 మంది జడ్జిలు ఉన్నారు. ఈ బిల్లు ఆమోదం పొందితే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 37కు పెరుగుతుంది. వర్షాకాల సమావేశాలు ఈ రెండూ చురుగ్గా ఉంటే ఫలితాలు గొప్పగా ఉంటాయని, దేశం సంక్షేమంగా ఉంటుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. గందరగోళ పరిస్థితులకు తావు లేకుండా పార్లమెంట్ ఉభయ సభల్లో ఫలవంతమైన చర్చలు జరగాలని ఆకాంక్షించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ప్రారంభానికి ముందు దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ప్రధాని మోదీ. స్కై రూట్ విక్రమ్ 1 విజయవంతంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 56 ఏళ్ల యువకుడు అంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి పరోక్షంగా చురకలంటించారు ప్రధాని మోదీ. ఉక్రెయిన్లోని ఒడెసా పోర్ట్ వద్ద కార్గో షిప్ పై దాడి జరిగింది. ఈ అటాక్ లో 10 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో 4 భారతీయులు ఉన్నట్లు గుర్తించారు. మరో భారతీయుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిని భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. గాయపడిన భారతీయుడి పరిస్థితి విషమంగా ఉంది అని, ఈ విషయంలో ఉక్రెయిన్ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ఉన్నామని ప్రకటించింది. అయితే ఒడెసా వద్ద తుర్కిష్ కు చెందిన షిప్ పై జరిగిన దాడిని రష్యానే కారణమని ఉక్రెయిన్ ఆరోపిస్తుంది. ఉక్రెయిన్లోని ఒడెసా పోర్టు వద్ద కార్గో షిప్ పై దాడి జరిగింది. ఈ అటాక్ లో 10 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో 4 భారతీయులు ఉన్నట్లు గుర్తించారు. మరో భారతీయుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిని భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. గాయపడిన భారతీయుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఉక్రెయిన్ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నామని ప్రకటించింది. అయితే ఒడెసా వద్ద తుర్కిష్ కు చెందిన షిప్ పై జరిగిన దాడికి రష్యానే కారణమని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, లేదంటే తమ నిరసనలు కొనసాగిస్తామని కాక్రోచ్ జనతా పార్టీ స్పష్టం చేసింది. సీజేపీ నేతలు అశుతోష్, సౌరవ్ దాస్ కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో సమావేశమై చర్చలు జరిపారు. తమ డిమాండ్లు వివరిస్తూ మెమొరాండం అందించారు. ప్రధాన్ రాజీనామా చేస్తేనే ఆందోళనలు ఆగుతాయని కేంద్రానికి తేల్చి చెప్పారు. సీజేపీ నేతలు సోనం వాంగ్చుక్ ను రిలీజ్ చేయడంతో పాటు నీట్లో అక్రమాల కారణంగా ప్రాణాలు పోగొట్టుకున్న విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అటు కాక్రోచ్ జనతా పార్టీ నేతలతో భేటీపై స్పందించారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. చర్చలు సానుకూలంగా సాగాయని తెలిపారు. కేంద్రం, సీజేపీ నేతల మధ్య చర్చలు జరిగిన నేపథ్యంలో సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్
నిరవధిక నిరాహార దీక్ష విరమించారు. విద్యా వ్యవస్థలో లోపాలు, పేపర్ లీక్స్ కు నిరసనగా ఆయన 23 రోజుల పాటు దీక్ష చేపట్టారు. ఆరోగ్యం క్షీణించడంతో ఈ నెల 19న ఢిల్లీ పోలీసులు ఆయన్ను బలవంతంగా సఫ్దర్జంగ్ హాస్పిటల్ కి తరలించారు. అయినా ఆయన దీక్ష ఆపలేదు. ఐవీ ఫ్లూయిడ్స్ తీసుకోవడానికి నిరాకరిస్తూ ఆసుపత్రిలోనే దీక్ష కొనసాగించారు. తాజాగా కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో నిరసనకారుల చర్చలు జరపడంతో తన దీక్ష విరమిస్తున్నట్టు ప్రకటించారు సోనం వాంగ్చుక్. అంతకుముందు చలో సంసద్ చేపట్టింది కాక్రోచ్ జనతా పార్టీ. పార్లమెంట్ సమావేశాల ప్రారంభం రోజున తలపెట్టిన ఈ మార్చ్కు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఎక్కడికక్కడ విద్యార్థులను అడ్డుకునేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినప్పటికీ భారీ సంఖ్యలో నిరసనకారులు బ్యారికేడ్లు దాటుకుని పార్లమెంట్ వైపు ర్యాలీగా వెళ్లడం హైటెన్షన్ కు దారితీసింది. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. పార్లమెంట్ గేట్లు మూసేసి నిరసనకారులను అడ్డుకున్నారు భద్రతా సిబ్బంది. ఈ క్రమంలోనే జంతర్ మంతర్ వద్ద సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేను కస్టడీకి తీసుకున్నట్టు ప్రచారం జరిగింది. అయితే ఢిల్లీ పోలీసులు ఈ వార్తలను ఖండించారు. కాక్రోచ్ జనతా పార్టీ మార్చ్ హింసాయుతంగా మారింది. 5గురు ఐపీఎస్లు సహా 50 మంది పోలీసులు గాయపడ్డారు. పలు దుకాణాలు ధ్వంసమయ్యాయి. కాక్రోచ్ల హింసపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టారు. కాక్రోచ్ కార్యకర్తలపైన పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. కాక్రోచ్లు పోలీసుల బస్సుల అద్దాలు పగలగొట్టారు. 70 మందికి పైగా కాక్రోచ్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయోధ్య రామ మందిరంలో విరాళాల చోరీ కేసును రాజకీయం చేయొద్దని సుప్రీంకోర్టు హితవు పలికింది. కోర్టులు రాజకీయాలకు వేదిక కాదని స్పష్టం చేసింది. అయోధ్య విరాళాల చోరీ వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ను పునర్వ్యవస్థీకరించాలని సూచించింది. మరికొంతమంది అధికారులను సిట్ విచారించాలని పేర్కొంది. స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఆదేశించింది సర్వోన్నత న్యాయస్థానం. త్రిపుర డీజీపీ అనురాగ్ ధన్ఖడ్ అనుమానాస్పద రీతిలో మరణించడం కలకలం రేపింది. అగర్తలా పోలీస్ హెడ్ క్వార్టర్లోని తన కార్యాలయంలో ఆయన విగత జీవిగా కనిపించారు. వెంటనే జీబీ హాస్పిటల్కు తరలించగా ఆయన చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆయన బలవంతంగా ప్రాణాలు తీసుకున్నట్టు సమాచారం. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. అమెరికా భూతల దాడులకు దిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది. ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేసినా గట్టిగా బదులిస్తామని స్పష్టం చేసింది. ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ అమెరికాను ఘాటుగా హెచ్చరించారు. ఇరాన్పై సైనిక చర్యలను విస్తరించే ప్రయత్నాలు ట్రంప్ చేస్తున్నట్టు వార్తలుస్తున్న నేపథ్యంలో ఇరాన్ ఘాటు హెచ్చరికలు జారీ చేసింది. బ్రిటన్ ప్రధానిగా అధికారికంగా నియమితులయ్యారు ఆండీ బర్న్హామ్. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కింగ్ చార్లెస్ ఈ రోజు ఆయన్ను స్వాగతించారు. కింగ్ చార్లెస్ ఆఫర్ను బర్న్హామ్ స్వీకరించారు. బకింగ్హామ్ ప్యాలెస్ లో అపాయింట్ తర్వాత చార్లెస్ చేతిని బర్న్హామ్ ముద్దాడారు. బ్రిటన్ 59వ ప్రధానిగా బర్న్హామ్ నియమితులయ్యారు. బర్న్హామ్ రాకకు ముందు బకింగ్హామ్ ప్యాలెస్ నుంచి మాజీ ప్రధాని కీర్ స్టార్మర్ వెళ్లిపోయారు. మధ్య ఆఫ్రికా దేశం కాంగోలో ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. మే 15 నుంచి 2344 కేసులు నమోదయ్యాయి. వీరిలో 933 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ఆ దేశ ఆరోగ్య శాఖ పేర్కొంది. లాస్ట్ 24 అవర్స్లో 37 మంది చనిపోయినట్టు తెలిపారు. కాంగోలో నమోదవుతున్న కేసులన్నీ బుండిబుగ్యో ఎబోలా రకానివే. ఈ వైరస్ ని అరికట్టేందుకు ప్రస్తుతం వ్యాక్సిన్ కానీ చికిత్స కానీ అందుబాటులో లేదని కాంగో ప్రకటించింది. కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతల కారణంగా మళ్లీ క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, దేశీయంగా బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి వంటి కారణాలు సూచీలపై ప్రభావం చూపాయి. సెన్సెక్స్ ఓ దశలో 700 పాయింట్లు కోల్పోగా ఆఖర్లో కోలుకొని 442 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 95 పాయింట్లు నష్టపోయింది. డాలర్తో రూపాయి మారకం విలువ 96.44గా ఉంది.
కమింగ్ టు స్పోర్ట్స్ అప్డేట్స్. లార్డ్స్లో ఇంగ్లాండ్తో జరిగిన 3 వన్డేల్లో టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు చోటు దక్కకపోవడంపై మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్ ఫైర్ అయ్యాడు. బుమ్రా, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి అందుబాటులో లేనప్పటికీ కుల్దీప్ యాదవ్కు తుది జట్టులో చోటు కల్పించకపోవడం ఆశ్చర్యానికి గురిచేసిందని కైఫ్ అన్నాడు. మ్యాచ్లు ఆడే అవకాశం రాకపోవడంతో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకడం గురించి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు మహమ్మద్ కైఫ్. ఇంగ్లాండ్తో 3 వన్డేల సిరీస్లో కుల్దీప్ని ఒక్క మ్యాచ్లోనూ తుది జట్టులోకి తీసుకోలేదు. వెదర్ అప్డేట్స్ చూద్దాం. ఏపీలో మరో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది అని విశాఖ వాతావరణ శాఖ అంచనా వేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్పై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం కారణంగా ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు, ప్రకాశం, మార్కాపురం, బాపట్ల జిల్లాలకు, రాయలసీమలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఇవి సూపర్ ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.